సో అంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు? సార్ ఇప్పుడైతే మా పెదమ్మ ఉంది ఓకే. ప్రస్తుతానికి అయితే. ఇక నెక్స్ట్ ఇక ఇప్పుడు వాళ్ళు ఉంటారు, ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మేము తోడవద్దుగా అందరు ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, ఓకే. చూసుకుంటాం సార్. అంటే వాళ్ళ ఇప్పుడు ఈమె ఏజ్ ఎంత ఉంటుంది పెద్ద మీది? ఇప్పుడు 18 తారీఖు వస్తే 18 ఇయర్స్ పడుతుంది. 18 ఇయర్స్. ఈమెకు నాకు తెలిసి 12 10 ఉంటాయి. 8 ఉంటుంది సార్. 8 సంవత్సరాలు. సో ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలే, వీళ్ళని చూసుకొని ఒక పెద్ద మనిషి ఉండాలి. సార్ దాని తర్వాత వాళ్ళ బాధ్యత కూడా మీలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకొని చూసుకుంటే కొంచెం వాళ్ళకి తెలివి వచ్చే వరకు కొంచెం బెటర్ కదా. అవును సార్. అందరు ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారు సార్, అందరితో పాటు మేము కలిసిమెలిసి చూసుకుంటాం ఆమెను గిట్ట. సో అంటే ఊర్లో అందరు సపోర్ట్ ఉన్నారు? సపోర్ట్ ఉన్నారు సార్, ఆల్రెడీ ఉన్నారు. ఓకే. సో అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏమైనా పనికి వెళ్తున్నావు? ఖాళీగానే ఉంటున్నావు. చెల్లె స్కూల్కి వెళ్తుందా? పోతుందా? ఓకే. సో అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ వచ్చిందా? చేస్తా ఉన్నారు సార్, ఆల్రెడీ గురుకులు చేస్తామన్నారు. అంటే ఈ సమ్మర్ వరకు ఇక్కడ ఉంటుంది ఊళ్ళో. ఓకే. సమ్మర్ నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి జూన్లో, అప్పుడు గురుకులు వేస్తామంటే ఆలోచన సార్. ఇక కలెక్టర్ గిట్ట చెప్పిండు, మన ఆల్రెడీ ఎమ్మెల్యే సార్ గిట్ట చెప్పిండు మాకు. ఓకే. చేస్తామంటని చెప్పిన, అట్లే ఇల్లు గిట్ట శాంక్షన్ చేస్తామంటని చెప్పిండు. ఓకే. ఆ త్వరలో మళ్ళీ ఇప్పుడు చేస్తామన్నారు. మండే రోజు అయితే తెలుస్తుంది అది గిట్ట ఇల్లు గురించి. మొన్న సెక్రటరీ అడిగిండు, ఓకే. అడిగితే ఆధార్ కార్డు అవి ఇచ్చేసినాం. ఓకే. అది పరిస్థితి.